నా పేరు డి గోపీనాథ్, ఉమ్మడి జిల్లా పిఆర్యు కన్వీనర్ మరియు అనకాపల్లి జిల్లా పిఆర్టీ అధ్యక్షుడిని. ముందుగా మరి చాలా కాలం తర్వాత ప్రభుత్వం డిఎస్సి నియామకాలు చేపట్టడం, అదేవిధంగా మరి పదోన్నతులు బదిలీలు చేపట్టడానికి ప్రత్యేకంగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాబోయే ఏవైతే ప్రభుత్వం బదిలీలు చేపడుతుందో ఆ బదిలీలన్నీ కూడా మాన్యువల్ పద్ధతిలో జరపాలని చెప్పి మేము పిఆర్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మరి ఏటీఎస్ కంపల్సరీ బదిలీ అయిన ఎస్జిటీలు తీసుకుంటే వాళ్ళు సుమారు 2000 పైగా ఖాళీలని ఆన్లైన్లో ఆప్షన్స్ పెట్టాల్సి వస్తుంది. దానివల్ల చాలా సమయం పడుతుంది. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా చాలా కన్ఫ్యూజన్లో అవుతున్నారు. కాబట్టి మరి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, తప్పనిసరిగా మరి అప్లికేషన్ అయితే ఆన్లైన్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది, కానీ కౌన్సిలింగ్ మాత్రం మాన్యువల్ పద్ధతిలో చేయాలని చెప్పేసి పిఆర్టీ పక్షం మేము డిమాండ్ చేస్తున్నాం. 60 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు ఉన్నప్పుడు ఉపాధ్యాయులకి ఎవరైతే 2 సంవత్సరాల లోపు ఉన్నారో, సర్వీస్ ఉందో వాళ్ళకి మినహాయింపు అనేది ఉండేది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు పెంచినప్పటికీ గతంలో ఏదైతే 2 సంవత్సరాలు అయితే సంవత్సరం లోపు ఉన్న వాళ్ళు మినహాయింపు ఉందో అదే కొనసాగిస్తున్నారు. కానీ 2 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు పెంచారు కాబట్టి పిఆర్టీ పక్షాన 3 సంవత్సరాలు లోపున్న ఉపాధ్యాయులకి రాబోయే బదిలీ నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మూడోది, ఈరోజు హై స్కూల్లో చూస్తే 1:53 రేషియోలో ఈరోజు ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి తీసుకొని ఇవాళ ఉపాధ్యాయులు సర్దుబాటు చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఈరోజు 53 మంది విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయుడు సెక్షన్లో పాఠాలు ఏవైతే చెప్పగలరని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా 1:40 రేషియోలో ఉన్నత పాఠశాలలో విద్యార్థి ఉపాధ్యాయులు నిష్పత్తి తీసుకొని సర్దుబాటు చేసినట్లయితే ఎక్కడా కూడా ఉపాధ్యాయులు ఉన్న వాళ్ళు మిగిలి ఉండరు, సర్ప్లస్ అనే ప్రసక్తి కూడా ఉండదు. చక్కగా విద్యార్థులకు బోధన అనేది చక్కగా జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా రాబోయే ఉపాధ్యాయుల సర్దుబాటు 1:40 రేషియోలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఉండాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జడ్పీపీఎఫ్ అలాగే ఏపీ జిల్లాకి ఉన్న ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేకంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఏదైతే 2-3 సంవత్సరాలు అయిపోయిన సడన్ లీవ్ పెట్టుకున్న ఉపాధ్యాయులు, ఈ సడన్ లీవ్లు ఇమీడియట్గా మరి విడుదల చేయాలి. అదేవిధంగా డిఐ ఏరియాస్ బకాయిలు కూడా చాలా ఉన్నాయి, ఆ డిఐ బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి అంతేకాకుండా ఈ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పడ్డాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తుంది, పిఆర్సీ కమిషన్ వేస్తుందని చెప్పి, కానీ సంవత్సరం అవుతున్నా కాలయాపన చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, దయచేసి మేము ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయులు ఆశలు పెట్టుకున్నామో తప్పనిసరిగా మీరు ఐఆర్ వెంటనే ప్రకటించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఐఆర్ ప్రకటించి పిఆర్సీ కమిషన్ నియమించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు చాలా ఏజ్డ్ పర్సన్స్, చాలా మహిళా సోదరిమణులు అందరూ కూడా ఏజెంట్ ప్రాంతానికి వెళ్ళిపోయారు. కాబట్టి 2 years అవుతుంది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడా కింద దింపి ఏజెన్సీ ప్రాంత మరి ఎవరైతే మిత్రులు వాళ్ళందరూ కూడా స్పెషల్ డిఎస్సి కండక్ట్ చేసి వీళ్ళు ఖాళీలు నింపించే విధంగా అయితే తప్పనిసరిగా వాళ్ళు వస్తారు. అంతకుముందే డిఎస్సి కూడా ఈ డిఎస్సితో పాటు స్పెషల్ డిఎస్సి కూడా నింపినైతే వాళ్ళకి కూడా గిరిజన ప్రాంత మిత్రులు కూడా మేలు జరుగుతుంది. కాబట్టి ఆ స్పెషల్ డిఎస్సి కండక్ట్ చేసి ఎవరైతే మైదాన ప్రాంతం నుంచి వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా మైదాన ప్రాంతానికి బదిలీ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.